నాకు తెలుసమ్మా, నేనిలా అడిగిన వెంటనే నువ్వీ మాట అంటావని. కానీ మా పరిస్థితి అర్థం చేసుకోమంటున్నాను. అమ్మగారు, మీ నీడలో బ్రతికేవాళ్ళం, మీ దయ మీద ఆధారపడి ఉన్నవాళ్ళం. మీ మాటికే అడ్డొస్తున్నామని మరోలా అనుకోకండి. మా జానకి అక్కడికి వచ్చిందంటే మీ ఇంట్లో లేనిపోని గొడవలు జరుగుతాయి. నా కూతురికి ఏమవుతుందోనని నేను క్షణక్షణం భయపడుతూ బతకాలి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. అది కాదు దీక్షితులు గారు, నేనెందుకు ఇంతలా అడుగుతున్నానో మీరే అర్థం చేసుకోండి. ఏంటండి అర్థం చేసుకునేది? ఆ రోజు నేను అభి ఫోన్ చేశాడని భూమికి ధైర్యం చెప్పడం కోసం వచ్చాను. భూమి ఏడుస్తోంది, తను తట్టుకోలేకపోతుంది అన్న మాట విని నా మనసాగక వచ్చాను. కానీ ఏం జరిగింది? ఆ ఇంట్లో అడుగు పెట్టగానే నా మాట ఒక్కరు కూడా పట్టించుకోకుండా అందరూ నన్ను నాన్న మాటలన్నారు. చివరికి రుద్రాణి గారు నా చెప్పు చెల్లుమనిపించారు. ఇంకెప్పుడు ఆ ఇంట్లో అడుగు పెట్టొద్దని శాసించారు. వద్దు అన్న చోటికి నేనెలా వస్తాను? భూమిని చూడాలనిపించినప్పుడు తనని చూసి పలకరించి వెళ్తాను. అమ్మ జానకి, ఈ ఇంట్లో నీకు జరిగిన అవమానానికి నేను కూడా బాధపడుతున్నాను. అంత జరిగాక నిన్ను రమ్మని చెప్పడం తప్పని నాకు తెలుసమ్మా. కానీ తప్పని పరిస్థితుల్లో చెప్తున్నానమ్మా. నా భూమి నెత్తి మీద అక్షంతలు పడాలన్నా, నేనిచ్చిన మాట నెరవేరాలన్నా నువ్వు రావాలమ్మా. దీక్షితులు గారు, జానకిని మా ఇంటికి పంపించండి. తనని నేను చూసుకుంటాను. నాకు మరో మార్గం కనిపించట్లేదు. అందుకే మిమ్మల్ని ఇంతలా వేడుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. అమ్మ జానకి, పెద్దదాన్ని క్షమించమని అడిగి నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటానమ్మా. నీ కాళ్ల మీద పడతాను. అయ్యో, మీరు పెద్దవారమ్మా, అలాంటి మాటలు అనకండి. నా పరిస్థితి అలాంటిది దీక్షితులు గారు. ఏం చెయ్యాలో ఎటూ పాలు పోకే ఇంతలా అడుగుతున్నాను. చూడండి, ఈ విషయంలో నేను చేయగలిగింది ఏం లేదు. నేను మాత్రం ఆ ఇంటికి రాలేను. ఉంటాను. ఏం జరిగింది? నీ మాటల్ని బట్టి జానకి ఏదో కోపంలో ఉన్నట్టుంది. ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల కదరా. ఈ ఇంట్లో అంత అవమానం జరిగాక మళ్ళీ ఎందుకు వస్తానంటుంది? తప్పు చేశాము, ఇప్పుడు క్షమించమని అడిగినా జానకి క్షమించే పరిస్థితిలో లేదు. కానీ భూమిని మారుస్తానని నేను రుద్రాణి దగ్గర శపథం చేశాను. ఎలా మార్చాలో అర్థం కావడం లేదురా. నువ్వేం భయపడకమ్మా, జానకి మనసేంటో నాకు తెలుసు. ఇప్పుడు కోపంలో తన ఆ మాట అన్నా తను అర్థం చేసుకునేలా నేను చేస్తాను. అబ్బి, అది నాకు ఇవ్వచ్చు కదా, నేను తింటాను. రే, ఇది తీసుకొచ్చింది నీ కోసం కాదు, జానకి కోసం. సర్లే, నువ్విస్తే మాత్రం జానకి తీసుకుంటుందా? అసలే కోపం మీద ఉంది. స్వీట్ తినే మూడ్లో లేదు. తను తీసుకోదు కాబట్టి నాకే ఇవ్వాలి. అప్పటిదాకెందుకు? అదేదో ఇప్పుడే ఇచ్చావనుకో, నేను తిని పెడతాను. టేస్ట్ ఎలా ఉందో నీకు చెప్తాను. రే, నా చేతులతో నేనేమి స్వీట్ చేయలేదు టేస్ట్ చూసి చెప్పడానికి. జానకి స్వీట్ ఇచ్చి తనని కూల్ చేసి మా ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఆహా, నువ్వొక్కడివి చెప్తే మా జానకి వింటుందా? దానికి నా రికమెండేషన్ నీకు అవసరం. అబ్బా, నిజమా? జానకి నా బెస్ట్ ఫ్రెండ్. నేను గీసిన గీత దాటకు అంటే ఎండలో కాళ్ళు మండుతున్నా కూడా అలాగే ఆగిపోతుంది. అది జానకి నాకిచ్చే గౌరవం. అదిగో జానకి వచ్చింది. నువ్వు రికమెండ్ చేసి చూపించరా ప్లీజ్ రా. అమ్మో, చూస్తుంటే కోపంగా ఉన్నట్టుంది. ఇప్పుడు నేనేమైనా చెప్పాననుకో, చెప్పగానే చెప్పుతో కొడుతుంది. అందుకే ముందు నువ్వు చెప్పు, తర్వాత నేను మాట్లాడతా. ఇంతవరకు ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చావు కదరా. మిస్టర్ అభిరామ్, నువ్వు నా సాయం కోసం వచ్చావు. నా మీద కౌంటర్లేస్తే నేను హట్ అవుతాను. ఇక నుండి వాకౌట్ చేసి వెళ్ళిపోతాను. ప్లీజ్ రా, నాకు హెల్ప్ చేయరా ప్లీజ్ రా. అయితే ఉంటాను.
నన్ను రమ్మన్నారు? జానకి స్వీట్ తీసుకో. ముందు విషయం చెప్పు. అదే జానకి, అమ్మ ఫోన్ చేస్తే నువ్వు ఇంటికి రానన్నావంట కదా, ఆ విషయం అడుగుదామనే. నేనేం చెప్పానో మీ అమ్మగారు నీకు చెప్పారు కదా, మళ్ళీ నువ్వొచ్చి అడగడం ఎందుకు? అంత కోపం ఎందుకు జానకి? అభిమానంతోనే కదా పిలిచారు, అది అర్థం చేసుకోకపోతే ఎలాగా? అవును జానకి, నిన్ను తీసుకెళ్ళడానికి నీకు ఎంతో ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాడు. అది నువ్వు కొంచెం తిని మిగతాది నాకిచ్చి అతనేది చెప్తే నువ్వు అది విన్నావనుకో. రే బుజ్జి, తిండి కోసం నువ్వు కూడా ఈ మధ్య ఇలా రాయబారాలు నడుపుతున్నావా? అది కాదు జానకి, స్వీటు నీకిష్టం లేకపోతే నాకు కూడా ఇష్టం లేదు. నేనెందుకు ఒప్పుకుంటాను? నేను అస్సలు ఒప్పుకోను. ఇదిగో అభి, మా జానకి రాదు, నువ్వు వెళ్ళిపో. రే నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండరా. జానకి ముందు స్వీట్ తీసుకో. నాకేం అవసరం లేదు, నాకు వచ్చే ఉద్దేశం కూడా లేదు. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. జానకి, అరే వెళ్ళిపోతుందిరా. నాకేం తెలుసు? జానకి 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 ఆగా. భూమిని ఖచ్చితంగా మారుస్తానని మా అమ్మ పెద్ద శపథం చేసింది. ఈ విషయంలో నువ్వు హెల్ప్ చేస్తావని నమ్మకం పెట్టుకుంది. నా మీద నమ్మకం పెట్టుకోవడం ఎందుకు? భూమిని చూసుకోవడానికి మీ ఇంట్లో అంతమంది ఉన్నారు కదా, మీరందరూ కలిసి చూసుకోండి. నేను చెప్పలేదా మా జానకి ఎప్పుడు ఇలాగే చేస్తుందని? బుజ్జి, నన్ను అనవసరంగా కెలక్కు. నీకు చేతనైతే సాయం చేయి. వాడితో ఏంటి మంతనాలు? రాను నేను చెప్తున్నాను కదా. ప్లీజ్ జానకి, అర్థం చేసుకో. ఆ ఇంట్లో నీకు అవమానం జరిగింది, అత్త నిన్ను కొట్టింది, అది అత్త చేసిన తప్పే, నేను కాదనట్లేదు. కానీ భూమి మాత్రం నీ మీద ఎంతో అభిమానాన్ని పెంచుకుంది. నువ్వు తనకు అక్కలాంటి దానివేనని ఎన్నోసార్లు నాతో చెప్పింది. తన్ని గురించి అంత ఆలోచిస్తున్నప్పుడు నీ చెల్లెల కోసం నువ్వు ఆలోచించవా? నా చెల్లెలంటే నాకు అభిమానం. అందుకే కదా మొన్న జున్నివ్వడానికి కూడా ఇంటి బయటికి వచ్చాను, కానీ ఇంట్లోకి మాత్రం అడుగుపెట్టలేదు. మా జానకి ఆ ఇంటికి వస్తే చాలా గొడవలు అవుతాయి. మా జానకి ఆ ఇంటి వాస్తుకి ఏదో సెట్ అవ్వట్లేదు, అందుకే తను రాదు. నువ్వు వెళ్ళిపో. ఊరే బుజ్జి, ఇంకొక్క మాట నువ్వు మాట్లాడావంటే ఏదో పిచ్చి కుక్కని వెతికి తీసుకొచ్చి మరీ కనిపిస్తాను. ఈ పంచాయతీలన్నీ తర్వాత, నేను రానని చెప్పాను కదా. ప్లీజ్ జానకి, మా అమ్మ కూడా నీకు సారీ చెప్తానంటుంది. ఇంతమంది నీ గురించి నువ్వు ఆ ఇంటికి వస్తే బాగుంటుందని ఎందుకు అనుకుంటున్నారో తెలుసా? నువ్వే మాట చెప్పినా భూమి వింటుంది కాబట్టి. భూమి మారాలన్నది మా కోరిక, భూమిలో ధైర్యం రావాలన్నది మా అందరి ఆశయం. అందరూ ఎదురు చూస్తున్న కోరిక నెరవేరాలంటే నువ్వు ఖచ్చితంగా ఆ ఇంటికి రావాలి, భూమిని మార్చాలి. ప్లీజ్. ఎంతసేపు భూమి భూమి అని మీ గురించి ఆలోచిస్తారు తప్ప నాకు జరిగిన అవమానాన్ని గురించి ఆలోచించరా? మీ ఇంటికి రాగానే మీ అత్తేమో ఎందుకొచ్చావు, నా ఇంట్లో నువ్వెందుకు అడుగు పెట్టావు, ఇక్కడ నీకు స్థానం లేదని పెద్ద పెద్దగా రంకెలు వేస్తుంది. ఆవిడికి సపోర్ట్గా మీ కుముద అరుస్తుంది. ఆ రెండు నాకు నచ్చట్లేదు, అందుకే నేను రాను. చూడు జానకి, అత్తయ్య చెడ్డ మనిషి కాదు, భూమి మీద బాధ్యతతో అలా మాట్లాడుతుంది. ఇంకా కుముద సంగతి అంటావా? సిటీ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి పద్ధతి తెలీదు. కానీ నువ్వు ఆలోచించాల్సింది వాళ్ళిద్దరి గురించి కాదు, నిన్న అక్క అంటున్న భూమి గురించి. ఏంటి సెంటిమెంట్గా మాట్లాడితే నీ కరిగిపోతాననుకుంటున్నావా? నాకు మాత్రం కోపం ఉండదా? నాకు మాత్రం పౌరుషం ఉండదా? ఆ రోజు నువ్వు రమ్మన్నావని వస్తేనే చెంప దెబ్బ కొట్టి మరీ అవమానించి పంపించేశారు. మళ్ళీ ఈ రోజు నువ్వే పిలుస్తున్నావు. వచ్చాక అవమానం జరగదని గ్యారెంటీ ఏంటి? అందుకే నేను రాను. అవును, అవమానం జరగదని గ్యారెంటీ ఏంటి? అందుకే జానకి రాదు. నువ్వు నోరు మూయాలంటే ఇదొక్కటే దారి. ఇంకోటి, జానకి జానకి జానకి, చూసావా నువ్వు నవ్వితే ఎంత బాగుంటావో, అలాగే మా భూమి కూడా నీలా ఎప్పుడు నవ్వుతూ ఉండాలంటే నువ్వు మా ఇంటికి రావాలి. ప్లీజ్ జానకి, ప్లీజ్. ఏం చేస్తున్నావు? మా భూమి చాలా అమాయకురాలు. తన చిన్నతనం నుంచి భయంతోనే పెరిగింది. తనకి ఎన్నిసార్లు ధైర్యం చెప్పాలనుకున్నా మా వల్ల కాలేదు. తను ఎప్పుడు ఏదో ఒకటి నా మీద పడేస్తున్నా ఆ క్షణాన్ని నేను తనను తిట్టేది తన మీద కోపంతో కాదు, తను తెలుసుకోవాలి, మారాలి అని. అలాంటి భూమి నీ వల్ల మారుతుందన్న నమ్మకం మాకుంది. మా భూమి మారడానికి మేమేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. నిజానికి నువ్వు ఒప్పుకుంటే
మా అమ్మ కూడా నేను క్షమించమని అడిగే తీసుకెళ్లాలనుకుంటుంది. అంత పెద్దవాడు అక్కడికి రావటం ఎందుకని నేనే నీతో మాట్లాడడానికి వచ్చాను. అర్థం చేసుకో జానకి, ప్లీజ్. సరే, స్వీట్ ఇవ్వు. ఒప్పుకుందిరా జానకి. ఓకే ఓకే, తీసుకో. కానీ మీ అత్త నన్నేమైనా అన్నప్పుడు మీరెవ్వరూ సపోర్ట్ చేయకుండా మౌనంగా ఉంటే మాత్రం ఇంక ఈ జన్మలో ఆ ఇంట్లో అడుగుపెట్టను, సరేనా? నువ్వు వస్తానో అది చాలు. నేను నిన్ను తీసుకెళ్లే సమయానికి అత్త అడ్డుపడిందనుకో, అమ్మ సమాధానం చెప్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఓకే? అమ్మయ్యా, మీరిద్దరు కలిసిపోయారు కాబట్టి ఆ మిగిలిన స్వీట్ నాకు ఇచ్చేసేయండి, నేను తినేస్తాను. అరే బుజ్జి బుజ్జి, నేను జానకిని బ్రతిమలాడాను కాబట్టి ఈరోజు తన ఇంటికి వస్తుంది, భూమితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అనుకున్నట్టుగానే అమ్మిచ్చిన మాట ప్రకారం అన్నయ్యకి భూమికి పెళ్లి జరిగిపోతుంది. వాళ్ళ వరకు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ నా సంగతి ఏంటి? నేను కుముదని పడేయాలి. తను నాకు పడినట్టు అనిపిస్తుంది కానీ ఎప్పుడు పడినట్టు మాత్రం కనిపించడం లేదు. తను పడిందో లేదో ఎలా తెలుస్తుంది? తొక్క తినడానికి పనికి రాకపోయినా అమ్మాయిని మనసులో ఏముందో తెలుసుకోవడానికి బాగా పనికి వస్తుంది. ఇప్పుడు ఈ తొక్క నేను మెట్ల మీద విసిరేస్తా, కుముదా అని అరుస్తా, వెంటనే బావా అంటూ వస్తుంది. తొక్క మీద కాలేస్తుంది, తొక్కలోది అక్కడి నుంచి జారి నా మీద పడిపోతుంది. అంతే. అలా నా మీద పడ్డ కుముదని గట్టిగా పట్టుకొని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, కుముదా, నేను నీకోసం పుట్టిన పువ్వుని, నీకోసం పెరిగిన మొక్కని, నీకోసం తప్పిస్తున్న కుక్కని, నీ చుట్టూ తిరగాలని, నీ చేయి పట్టుకోవాలని, నువ్వే నేనవ్వాలని, నేనే నువ్వు అవ్వాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడి కుముదును పడేస్తా. నేను చెప్పిన మాటలకి ఫ్లాట్ అయ్యి, బావా నువ్వు లేని నేను లేను, ఇక నుంచి నా జీవితంలో నువ్వు ఉంటావు, నీ మనసులో నేను గది కట్టుకొని ఉంటానని తన ప్రేమను చెప్తుంది. అప్పుడు అన్నయ్య పెళ్లితో పాటు పక్కనే 2 పేట్లేసి మాకు కూడా పెళ్లి చేసేస్తారు. కుముదా, ఏంటి బావా? ఒక్కసారి కిందకి రావా? ఇప్పటికేం పని పట్టలేనట్టుంది, ఎప్పుడు నా వెంట పడుతూ ఉంటాడు. భూమి, చిన్నబాబు ఎందుకో పిలుస్తున్నాడు, ఒకసారి వెళ్ళు. పిలిచింది నిన్ను కదా. అంత కొంపలు మునిగే పని ఏముంటుంది? ఏదో కావాలని అడగడానికి అయి ఉంటుంది. వెళ్ళి ఏం కావాలో నువ్వు అడగవా? సరే, వెళ్ళు. నేను ఇలాగే నిలబడి చూస్తే కుముదని కావాలనే పడేశాను అనుకుంటుంది. అందుకే నేను కళ్ళు మూసుకొని 2 చేతులు చాచి ఇలా నిలబడతాను. ఇప్పుడే ఒక హారా స్టార్ట్ అవుతుంది. తుజే దేఖా తో యే జానా సనమ్ ప్యార్ హోతా హై. నా మీద పడిపోద్ది. నీ ఆశే ప్రేమించే గుండె ఒక నందనం, నీ ఆశే నాకు ఆరాధనం, ప్రేమించే గుండె ఒక నందనం, అప్పగించానికే జీవితం, నా ప్రాణం నువ్వెందుకు వచ్చావు? నువ్వు కుముదని పిలిచావంట కదా. తెలుసు కదా, మరి నువ్వెందుకు నా మీద పడ్డావు? నేనేం పడలేదు, అక్కడ అరటి తొక్క పడింది, నా కాలు జారి నేను నీ మీద పడ్డాను. అయినా అక్కడ తొక్కేసిన వాళ్ళకి వాతలు పెట్టించాలి, పెద్దమ్మకి చెప్పి కొరడాలతో కొట్టించాలి.
వాళ్ళ తోలు ఒలిపించాలి, బుర్ర రామకీర్తన పాడించాలి, వాళ్ళ కాళ్ళు విరిచెయ్యాలి, వాడి ఒంటి మీద వేడి నూనె పొయ్యాలి, వాడికి గుండు కొట్టించాలి, గాడిద మీద ఊరేగించాలి, వాణ్ణి ఏనుగులతో భూమి మరి అంతలా తిట్టగే. తొక్కేసిన వాడిని తిడితే నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఎవరైనా సరే కావాలని వేస్తారా ఏంటి? అనుకోకుండా పడుంటుంది. ఆయన ఈ భూమి సంగతి తెలిసిందే కదా. ఏదైనా సరే తన చేతిలో ఉంటే నా మీద పడుతుంది అనుకున్నా, కానీ తనే వచ్చి నా మీద పడుతుంది. నాకేం తెలుసు? ఇది నా మీద పడడానికి పుట్టింది. తొక్కు గురించి మాట్లాడుతుంటే అది పక్కన పెట్టి నువ్వు ఇంకేదో మాట్లాడతావేంటి? అట్టిపండు తింటే తిన్నారు, బుద్ధి లేకుండా తొక్క మెట్ల మీద వేయడం ఏంటి? అంత సెన్స్లెస్ ఫెలోస్ ఉన్నారా మన ఇంట్లో? ఛే! ఆ, ఇలాంటి కోతి చేష్టలు చేసే వాళ్ళకి చీపురిచ్చి ఇల్లంతా ఊడిపించాలి, వాకిలంతా తుడిపించాలి, పొలం మొత్తం దున్నించేయాలి. అంతటితో ఊరుకోకూడదు. వేడి వేడి నూనె కాళ్ళ మీద పోసేయాలి. అసలు ఉడుకుతున్న ఆ నూనె ఏయ్! అసలు మీరందరూ మనుషుల రాక్షసులా? అలా ఎలా ఆలోచిస్తున్నారు? రే, అసలు నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? నువ్వు కూడా అరటి తొక్క వేసిన వాళ్ళని తిట్టు. నన్ను నేను తిట్టుకుంటే బాగుండదు కదా. ఏంటి, ఆ తొక్క నువ్వేసావా? ఎందుకు? తినేసి డస్ట్బిన్లో పడుతుంది కదా, అలా ఇసిరేసాను. అది వెళ్ళి మెట్ల మీద పడింది, నువ్వు వచ్చి నా మీద పడ్డావు. నువ్వు పడ్డందుకు నేను ఆడవలసింది పోయి నువ్వు ఏడుస్తావేంటి? ఇప్పుడే తెలిసింది, మెట్ల మీద తొక్కబడితే అందమైన అబ్బాయిలకి ప్రమాదం. నేను ఫోన్లో మాట్లాడితే కుదరదు అని చెప్పింది. అభి వెళ్ళొచ్చి తను వస్తానని చెప్పిందని చెప్పాడు, కానీ ఇంతవరకు రాలేదేంటి? మళ్ళీ మనసు ఏమైనా మార్చుకుందా? ఈ ఇంటికి రాకూడదని నిర్ణయించుకుందా? జానకి రాకపోతే భూమి మెళ్ళలో తాళి పడదు. అవసరమైతే జానకి కాళ్ళు పట్టుకునైనా ఇంటికి తీసుకురావాలి. అమ్మా నమస్కారం. నమస్కారం. నీకు 100 ఏళ్లమ్మా. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. నువ్వు రాకపోతే నేనే నీ దగ్గరికి రావాలనుకున్నాను. అమ్మా, మీరంతటి పెద్దవారు కబురు పంపించాక రాకుండా ఎలా ఉంటుంది? మా భూమి మార్పు కోసమే జానకిని రమ్మని ఇంతలా ప్రాధాయపడుతున్నాను. మీ మాట అంటే నాకు గౌరవం ఉంది, భూమి అంటే ఇష్టం ఉంది. అందుకే నిన్న చెప్పినప్పుడు నేను ఆలోచించాను. కానీ నేను ఇంట్లోకి రావటం మీ కూతురుకు కానీ ఆవిడ కూతురుకు కానీ ఇష్టం లేదు. అనుక్షణం నన్ను అవమానించాలని చూస్తారు. నా తప్పు లేకుండా నేను మాట పడను. ఎంతటి వారైనా సరే నేను తల వంచను. నీకు అవమానం జరిగేలాంటి పరిస్థితి ఎప్పటికీ రానివ్వను. నన్ను నమ్మమ్మా. చూడమ్మా, జరగబోయే కళ్యాణం కోసం నీ సాయం తీసుకుంటున్నాను. ఈ ఇంట్లో నీకెలాంటి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా నేను చూసుకుంటాను. మా రుద్రానికి కోపం ఉన్నమాట నిజమే, కానీ నా మాట కాదంటుందని నేను అనుకోవడం లేదు. నా మాటకు విలువిచ్చి నువ్వింతవరకు వచ్చావు. నువ్వు మాట పడకుండా చూసుకోవలసిన బాధ్యత నాది. అమ్మా జానకి, మాకు సాయం చెయ్యండి అని ఈ ఇంటి ముందుకు వచ్చి చెయ్యి చాచిన వాళ్లే తప్ప మాకు మీరు సాయం చెయ్యండి అని ఈ ఇల్లు ఎప్పుడూ ఎవరినీ అడగలేదు. ఇప్పుడు రాణిగారు ఇంతలా అడుగుతున్నారంటే నువ్వే అర్థం చేసుకో. పొరపాటున కోపంలో ఎవరైనా ఒక మాట అన్నా నువ్వు మాత్రం మాట జారకుండా ఆవిడికి కావాల్సిన సాయం చెయ్యి. నాన్న, సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను. చెప్పాను కదమ్మా, నువ్వు తలదించుకునే పరిస్థితి రానివ్వనని. నన్ను నమ్ము. లోపలికెళ్దాం రండి. లేదమ్మా, పక్క ఊర్లో అమ్మవారి గుడిలో చిన్న కార్యక్రమం ఉంది. జానకిని ఇక్కడ దింపి అటు వెళ్దామని వచ్చానమ్మా.
నేను వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. జానకి, సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేసాయి. సరే నాన్న. పదమ్మా. యాండి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాను కదా. నేనెప్పుడో రెడీగా ఉన్నాను రుద్ర. నువ్వే ఇంకా రాలేదని నేను ఎదురు చూస్తున్నాను. పదండి వెళ్దాం. ఏంటమ్మా ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా ఆగిపోయావు? రా. ఆగో. భూమికి జానకి కావాలి. జానకి ఇంట్లో ఉండడం నాకు కావాలి. అందుకే నేను జానకిని తీసుకొచ్చాను. ఇది నా నిర్ణయం. తను అంత బతిమలాడి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? జానకి మన ఇంట్లో ఉంటే బాగుంటుంది బావా. నాకు అక్కలాగా సాయంగా ఉంటుంది. తను నా పక్కన ఉంటే నాకే తెలియని ఒక ధైర్యం ఉంటుంది.